ఓకే. ఓకే. మీరు ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నప్పుడు గూడా మీరే ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళిన నేను రోజులున్నాయి. ఐరా క్రియేషన్స్‌లో మా స్టాఫ్ ఉంటారు కదమ్మా! ఓకే. రోజు ఒక 50 మెంబర్స్‌కి అయితే మాత్రం కంపల్సరీగా వంట చేసి తీసుకెళ్ళేదాన్ని. అంటే ఒక ఓకే. 4, 5 ఐటెమ్స్ ఓకే. కంపల్సరీగా. షూటింగ్ ఉన్నప్పుడు కూడా నేను ఇంకా నాన్ వెజ్ గానీ అయన్నీ గానీ అందరికీ చాలా వరకు వండి తీసుకెళ్ళేదాన్ని. ఓకే. అలా కాకుండా మీడియాలో మనం అలా పెట్టినప్పుడు కూడా నేను కంపల్సరీగా చాలా వరకు నేను కుక్ చేసేదాన్ని. అంటే ఒక 200 మెంబర్స్‌కి కూడా కుక్ చేసి ఇచ్చేదాన్ని. అది నాకు అంటే క్యాటరింగ్‌కి ఇచ్చినా కొన్ని ఐటెమ్స్ నేను చేయటం అనేది నాకు ఇష్టం ఉండేది. ఓకే. ఓకే. ఒక 200, 300 మెంబర్స్‌కి మీరు సింగిల్ హ్యాండెడ్‌గా యూ నేను క్యాన్. నేను 500 కూడా సింగిల్‌గా చేయగలనమ్మా. అవునా? ఓకే. అంటే అది. ఉప్పు, కారాలు అన్నీ చూడడం అదే గాని అది అది ఎవ్రీథింగ్. ఏదో అంటారు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడు భగవంతుడు అని. హ్మ్. అది ఇచ్చాడు కాబట్టి ఏమో గాని నాకేం అనిపించదు. ఓకే. ఈజీగానే చేయగలుగుతా. అంటే కటింగ్ అయితే చేసి ఇవ్వాలి కదా! నేనే చేయలేను కదా! అంతానును. ఓకే. అది ఓకే. వంట చేయటం అయితే నేను 1000 మెంబర్స్ కన్నా నేను ఒక్కదాన్నే చేయగలనమ్మా. అవునా? ఆ ఓకే. ప్రాబ్లమ్ ఓకే. ఏం లేదు. 1000 మెంబర్స్‌కి గూడా చేయగలరు. చేయగలను. కాపోతే బై గాడ్స్ గ్రేస్ భువరాసం వల్ల నాకు చెఫ్స్ అందరూ మంచిగా సెట్ అయ్యారు. సో, ఓకే. ఫస్ట్‌లో చేసేదాన్ని కానీ, ఇప్పుడు చేయాల్సినంత అవసరం అయితే ఉండట్లేదు. మా వాళ్ళే చేసుకుంటున్నారు అంతాను. ఓకే. ఓకే. అది ఓకే. ఇంకా కాకపోతే ఇప్పటికి కూడా నాకేంటంటే గనక ఆ ప్లేటింగ్‌లో ఉన్న ఐటెమ్‌ని చూసి నాకు అర్థమైపోతుంది. ఓకే. అది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది కూడా నాకు తెలిసిపోతుంది. సో, తెలిసిపోతుంది. వెంటనే ఏదన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటే గనక నేను అంతా చూస్తూ ఉంటాను కాబట్టి అది బాలేదని మళ్ళీ వెనక్కి పంపించి అంటే చిన్న మైన్యూటే ఉంటుంది. పెద్ద ఇదేమి ఉండదు. హ్మ్. అది మళ్ళీ వెంటనే రెక్టిఫై చేసి పంపిస్తాను.